వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. లీక్స్ అనగానే మనకు పేపర్ లీక్, వాటర్ లీక్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా. బట్ ఇదేంటి విట్టి లీక్స్ రాయాలనేది అనేదానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో సీనియర్ ఎడిటర్గా ఉన్న సుశీల్ రావు నాకు మోటివేషన్. రాజశేఖర్ రెడ్డి గారు, అట్లానే ఎన్టీఆర్, వీళ్ళంతా కూడా సొసైటీలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. 83లో ఎన్టీ రామారావు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కీన్గా పాలిటిక్స్ ఫాలో అవుతున్నాను. ఐ వాంటెడ్ టు బి ఎ జర్నలిస్ట్, ఐ బికేమ్ ఎ జర్నలిస్ట్. కర్ఫ్యూ 1990లో హైదరాబాద్ కర్ఫ్యూలో మునిగిపోయింది మతకల్హాల్. అప్పుడు నేను ఫోర్ ఫ్రంట్లో ఉండి ఈనాడు పత్రికకి మతకల్హాల్ రిపోర్ట్ చేశాను. మళ్ళీ మీరు కొత్తగా బుక్ పెడుతున్నప్పుడు మీరు ఎంత కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ని టచ్ చేయొద్దు అనుకున్నప్పటికీ సాయి శేఖర్ బుక్లో అలా రాసారే, అవునా అలా ఉండేవాళ్ళ అనిపిస్తుంది కదా. అది కొంచెం కత్తి మీద సాములా ఉంటుంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? అయితే సెన్సిటివ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు యాజ్ అ జర్నలిస్ట్ మీకు కానీ నాకు కానీ చాలా తెలిసిన విషయాలు ఉంటాయి. సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ బంబాస్టిక్ కేసీఆర్. కేసీఆర్ కి అంత పొడుగు హెడ్డింగ్ పెట్టారు. కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి బహుశా ఏ ప్రోగ్రామ్ కి రానని వ్యూస్ వస్తాయి. అట్లానే న్యూస్ పేపర్ లో కూడా ఒక 12-13 ఆర్టికల్స్ తయారవుతాయి. ఒక రిపోర్టర్ సరిపోడు. హైదరాబాద్ కి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ అనుకుంటాము, కాకుంటే సలావుద్దీన్ ఓవైసీ సాలార్ గురించి కూడా మీరు ఇందులో రాశారు. ఆయనతో కూడా ఎక్స్పీరియన్సెస్ అని ఉన్నాయి. ఇప్పటి జనరేషన్కి పెద్దగా సాలార్ గురించి తెలియదు. ఈనాడులో పనిచేస్తున్నప్పటి నుంచి నేను ఎంఐఎం కవర్ చేసేవాడిని అడపాదడప. సాలార్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ చుట్టూరా రాజకీయం ఉండేది. ఆయన బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీసాల గురించి రాశారు. సో ఆయన హౌ వైఎస్ఆర్ బ్రోక్ ఏ జింక్స్ అన్నారు. ఏంటి ఆ సెంటిమెంట్లు అవి ఉన్నవన్నీ? పాదయాత్ర అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఈజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పాదయాత్ర. ఒక్కసారి కూడా ఆయన ఎలక్షన్ ఓడిపోలేదు. 78లో ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి 2009 సెప్టెంబర్ 2 నాడు ఆయన చనిపోయే వరకు 99 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండేవారు. ఈ వాజ్ ఛాలెంజింగ్ చంద్రబాబు. వాళ్ళిద్దరు అసలు యాక్చువల్గా చాలా సన్నిహితం, మనందరికీ తెలియనంత సన్నిహితం. మీసాలు ఉన్నవాడు ఎవడో ముఖ్యమంత్రి అవ్వలేదు, ఈయన అవుతాడా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక వార్త రాశాను ముందుకు. ఆయన అది చూసి నవ్వుకొని పొద్దున్నే ఫోన్ చేసింది హైదరాబాద్ చేసి, బాగా రాశావు, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఐ థింక్ ఐ విల్ బ్రేక్ దిస్ జింక్స్. పివి నరసింహారావు గారు పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారి హయ్యర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఇనాగరేషన్కి వచ్చారు ప్రధానమంత్రి గారు. నేను అనంతపురంలో ఈనాడు ఎడిషన్ కోసం డెప్యుటేషన్ మీద వెళ్ళాను. ఒక ఆయన పొడవుగా సన్నగా వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని నా వెంప పాయింట్ చేసి పిలిచాను. అయితే భుజం మీద చేసి పక్కన, ఐఎమ్ బంగారప్ప, చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. సార్ ఐ నో సార్. I said yes. Then, do you have cigarettes? I said yes. But I don't have match. Then he said that I have. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఏ సంఘటన జరిగినా ఇమ్మీడియట్గా మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఐదర్ సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, క్షణాల్లో మన ముందు కనిపిస్తుంది. అయితే ఆ సంఘటన ముందు ఏం జరిగింది, సంఘటన తర్వాత ఎలాంటి విషయాలు చోటు చేసుకున్నాయి, ఎట్ ద సేమ్ టైం కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి, సీరియస్ నోట్తో కూడా జరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. జర్నలిస్టులు జరిగిన దాన్ని జరిగినట్టుగా వివరించినప్పటికీ ఇంట్రెస్టింగ్గా అనిపించే అంశాలు దాని ముందేం జరిగింది, తర్వాత ఎలా కంటిన్యూ అయింది, మధ్యలో జరిగేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది కనిపిస్తుంది. దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఎంతంటే 37 years ఆఫ్ జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సాయి శేఖర్ గారు రాసినటువంటి బుక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అదే విట్టి లీక్స్.
దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ విటీ లీక్స్ బుక్ ఆథర్ సాయి శేఖర్ గారు. హలో అండి సాయి హలో గారు. అండి. హలో నమస్తే. అండి. నమస్తే. నమస్తే. యూజువల్గానే లీక్స్ అనగానే మనకు పేపర్ లీక్, వాటర్ లీక్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా. బట్ ఇదేంటి విటీ లీక్స్, వికీ లీక్స్ చూసాం మేము. విటీ లీక్స్ ఏంటి అసలు? ఈ thought ఎలా యాదృచ్ఛికంగా వచ్చింది? ఈ ఐడియా తట్టింది. అంటే బుక్ రాయాలనేది అనేదానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో సీనియర్ ఎడిటర్గా ఉన్న సుశీల్ రావు నాకు మోటివేషన్. మ్మ్. ఆయన నేను ఒక 35 ఏళ్ల బట్టి కలిసి జర్నలిజంలో జర్నీ చేస్తున్నాం. అండ్ వీఆర్ కొలీగ్స్ ఇన్ డెక్కన్ క్రానికల్ ఆల్సో బిట్వీన్ 93, 96. Yeah. అయితే ఆయన బ్లాగ్ ఒకటి రాసేవాడు, మ్మ్. రాస్తుంటాడు, ఇప్పటికి కూడా రాస్తుంటాడు. ఆయన పాత సంఘటనలు హీ హ్యాజ్ లక్కీలీ ఆయనకి ఆయన పార్టిసిపేట్ చేసిన సందర్భాల్లో ఫోటోగ్రాఫ్స్ తీసిన వాళ్ళు ఆ ఫొటోస్ ఆయనకి షేర్ చేశారు. ఆయన వాటిని ఈ బ్లాగ్లో పెట్టి దాని సందర్భం రాస్తుండేవాడు. నాకు ఆ ఫోటోగ్రాఫ్స్ కలెక్షన్ అనే హ్యాబిట్ లేకపోయింది. మ్మ్. చాలామంది తీసుంటారు ఫోటోగ్రాఫర్స్ కూడా, నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే వీఆర్ నాట్ కాన్షియస్. అప్పుడు సోషల్ మీడియా వస్తుంది, దాంట్లో మనం మన వర్క్ని రెగ్యులర్ అప్డేట్స్ పెట్టుకోవాలి. పెట్టుకోవచ్చు, మన వర్క్ని ప్రజెంట్ చేసుకోవచ్చు అనే ఐడియా లేకపోయింది. అయితే 2019లో సుశీల్ రావు బ్లాగ్ చూసిన తర్వాత ఐ థాట్ మనం కూడా ఎందుకు రాయకూడదు అని మ్మ్. నేను కూడా యానెక్డోట్స్ రాయడం మొదలుపెట్టాను. ఈ యానెక్డోట్స్ కూడా నాట్ ద న్యూస్ స్టోరీస్ పర్సే, ఆ న్యూస్కి మీరు అన్నట్టు వెనకేం జరిగింది, ముందేం జరిగింది, అండ్ వీలైనంత మటుకు కాస్త నవ్వు తెప్పించే, జస్ట్ యూ విల్ జస్ట్ బ్రేక్ ఇన్ టు ఏ స్మైల్, అలాంటి సంఘటనలు పికప్ చేసి నేను సుమారుగా ఒక 37 ఆర్టికల్స్ రాశాను. మ్మ్. రాసిన తర్వాత పబ్లిషర్ని వెతుక్కుని బుక్ వేయమని సుశీల్ రావు మోటివేట్ చేశాడు. ఇప్పుడు ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్గా ఉన్న శ్రీరామ్ కర్రీ నాకు ఒక 30 ఏళ్ల బట్టి సన్నిహితుడు. ఓకే. స్నేహితుడు కాదు, సన్నిహితుడు. ఆయన ఇంతకుముందే 2-3 పుస్తకాలు రాస్తున్నారు. వాటిలో కొంచెం మ్యాన్ బుక్కర్ ఏషియా అవార్డుకి లాంగ్ లిస్ట్ అయిన బుక్ కూడా ఒకటి ఉన్నది. సో ఈజ్ ఎ సెలబ్రేటెడ్ రైటర్ దట్ వే. తను రెగ్యులర్గా బుక్ రాయాలి అని మోటివేట్ చేస్తుండేవాడు. సో తను నాకు హీ హ్యాండ్ హెల్డ్ మీ త్రూ అవుట్ ది ప్రాసెస్. నేను బుక్ వచ్చి అయ్యే వరకు నాకు తోడుగా ఉన్నాడు ఆయన. మ్మ్. అండ్ నా బుక్లో ఫోర్వర్డ్ కూడా ఆయనే రాశారు. అవును, చూసాను. అండ్ అన్నిటికంటే లాస్ట్ వచ్చింది ఫోర్వర్డ్ అమ్మ. ఓకే. అన్ని ఆర్టికల్స్ రాశాను, తనకు కూడా షేర్ చేశాను, తను చూశాడు. కొన్నింట్లో హెడ్లైన్స్ సజెస్ట్ చేశాడు కొన్ని ఆర్టికల్స్కి నేను పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఆయనకి కవర్ డిజైన్ ఎవరు వేయాలి, మ్మ్. ఏం డిజైన్ పెడితే బాగుంటుంది. నేను దీంట్లో సుమారుగా ఒక 10 మంది ముఖ్యమంత్రులు కవర్ చేశాను. మన ఆంధ్రప్రదేశ్, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ లో 10 మంది ముఖ్యమంత్రులు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, మ్మ్. అట్లానే ఆంధ్ర ఏర్పడిన తర్వాత సరే చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. సో ఆయన తర్వాత ఎన్టీ రామారావు గారు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు, వీళ్ళందరితో నాకున్న వ్యక్తిగత అనుభవాలు. అట్లానే బంగారప్ప గారని కర్ణాటక చీఫ్ మినిస్టర్గా ఉండారు, ఆయనతోను. అదొక ఇంట్రెస్టింగ్ అంశం కనిపించింది నాకు బుక్ లో. సో ఇలా చాలా మంది ముఖ్యమంత్రులను కవర్ చేశాను. నేను గట్టిగా కవర్ చేయింది ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరితో, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఉన్న ఇట్స్ యానెక్డోటల్ లెవెల్కి వెళ్ళలేదు అది. కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో నేను యాక్టివ్గా లేను. ఐ హ్యాడ్ టు టేక్ ఏ బ్యాక్ స్టెప్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ రీజన్స్. ఒక సంవత్సరంన్నర కాలం. సో కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఏమీ అనుబంధం లేదు. మ్మ్. అండ్ బట్ మిగతా వాళ్ళందరూ సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారు, అట్లానే ఎన్టీఆర్, వీళ్ళంతా కూడా సొసైటీలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. 83లో ఎన్టీ రామారావు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను కొంచెం అప్పుడు 10th చదువుతున్నాను. నేను అప్పటి నుంచి కీన్గా పాలిటిక్స్ ఫాలో అవుతున్నాను. ఐ వాంటెడ్ టు బి ఎ జర్నలిస్ట్. ఐ బికేమ్ ఎ జర్నలిస్ట్, అదృష్టవశాత్తు, టచ్వుడ్. అండ్ దెన్ అక్కడి నుంచి రిపోర్టింగ్లోకి రావడం, తర్వాత రామారావు గారి ఇంటికి, రామారావు మీద ఒక హీరో వర్షిప్ ఉండేది నాకు. సో అంటే ఆయన హీరో, దాంట్లో సందేహం ఏం లేదు, మహానటుడు. అది కాక యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో అతనికి ఉన్న రకరకాల పార్శ్వాలు ఇవి నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేవి. అండ్ నేను పని ఉన్నా లేకపోయినా ఒకసారి రామారావు గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి
ఆ విషయాలు తెలుసుకొని వస్తుండేవాడిని, అక్కడ ఉండే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుండేవాడిని. వాటిలోంచి న్యూస్ జనరేట్ అయితే ఆఫీస్కి వచ్చి న్యూస్ రాసేవాడిని. రెగ్యులర్గా నేను టీడీపీ బీట్ కవర్ చేయకపోయినా ఈ వీటి వలన నాకు నేను ఈనాడులో ప్రారంభించాను నా ఉద్యోగ జీవితం. రామోజీరావు గారు బాగా ఎంకరేజ్ చేశారు. పెద్ద పెద్ద జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు గారు, కరీం గారు, పాపం లేరు ఇప్పుడు, వాళ్ళకి నా నివాళి. వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. సో పొలిటికల్ రిపోర్టింగ్ ఆపర్చునిటీ దొరకడం, సిటీ రిపోర్టింగ్ ఆపర్చునిటీ దొరకడం, కర్ఫ్యూ 1990లో హైదరాబాద్ కర్ఫ్యూలో మునిగిపోయింది మత కలహాల వల్ల. అప్పుడు నేను ఫోర్ ఫ్రంట్లో ఉండి ఈనాడు పత్రికకి మత కలహాలు రిపోర్ట్ చేశాను. సుమారుగా ఒక 60 రోజుల పాటు ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా మత కలహాలు, అక్కడ సిచ్యువేషన్స్, వాటన్నిటిని రిపోర్ట్ చేయడం, చాలా మంచి అనుభవాలు సంపాదించాను. ఈ వృత్తిలో చేరడం వల్ల ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏ జర్నలిస్ట్. ఎగ్జాక్ట్లీ, అక్కడ మనం ఉన్నాము, మనమే బయటి ప్రపంచానికి అన్ని విషయాలు చెప్తున్నాము అనుకున్నప్పుడు ఎలా అయితే ఒక ప్రౌడ్ ఫీల్ అవుతారో అక్కడ మోర్ రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవ్వాల్సి. కొంచెం అటు ఇటు అయిందంటే మనం కదా ప్రపంచానికి చెప్తోంది. చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, సెన్సిటివ్ అంశాలు ఉంటాయి, సీరియస్ అంశాలు ఉంటాయి, అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. ఆ అంశాలన్నీ నాకు ఇందులో కనిపించాయి. బట్ విటీ లీక్స్ ఏంటి అసలు? నేను యాక్చువల్గా ఈ బుక్ కంపైల్ చేస్తున్నప్పుడు, ఆర్టికల్స్ అన్నీ కంపైల్ చేస్తున్నప్పుడు సోషల్ పొలిటికల్ సలాడ్ అనే పేరుతో స్టార్ట్ చేశాను. ఎందుకు అలా పెట్టానంటే రకరకాల అసార్ట్మెంట్ ఆఫ్ థింగ్స్ కాబట్టి వీటన్నిటిని అలా పెట్టి ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేయాలి, బికాజ్ ఐ హ్యావ్ టు సెండ్ ఇట్ టు ది పబ్లిషర్. అందుకని పెట్టాను పొలిటికల్ సలాడ్ అని. ఆ పేరు నాకు నచ్చలేదు. సరే, నాకు పేరు విషయంలో సహకరించినది శ్రీరామ్. ఓకే, నేను పొలిటికల్ సలాడ్ అని, తర్వాత సూప్స్ అండ్ సలాడ్స్ అని, సాల్ట్ అండ్ పెప్పర్ అని, ఇలా రకరకాల పేర్లు రోజు సజెస్ట్ చేసేవాడిని ఆయనకి బుక్ మీద ఐడియా వచ్చేసిన తర్వాత. ఆయన ఆ ఒక్క టాపిక్ తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడేవాడు, దేశకాలమైన పరిస్థితులన్నీ మాట్లాడేవాడు ఫోన్ చేసి నాతో. ప్రతిరోజు మాట్లాడుతుంటా, ఆ మాట్లాడే ప్రాసెస్లో మిగతా అంశాలు మాట్లాడేవాడు, ఈ ఒక్కటి మాట్లాడేవాడు కాదు. ఓ రోజు నిద్రలేచిన తర్వాత నాకు విటీ లీక్స్ అని పేరు పెడితే బాగుంటుంది దీనికి, వికీ లీక్స్ లాగా. అండ్ వీటిలో ఎక్కువ అంశాలు మనకి నవ్వు తెప్పించేవో, లేకపోతే చిన్న స్మర్క్ అలాంటివి ఉన్నాయి. ఒకటో రెండో కొన్ని పాయినెంట్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, కొంత విచారకరమైనటువంటి కూడా ఉన్నవి దీంట్లో. అయితే మొత్తానికి లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ ది స్టోరీస్ ఆర్ విటీ. అందుకని ఇలా పేరు పెడితే బాగుంటుందని అది సజెస్ట్ చేశాను. 2 సెకండ్లలో ఫోన్ చేశాడు ఆయన నాకు. నేనేమనుకున్నా, ఆయన రాత్రి డెక్కన్ క్రానికల్కి ఎడిటర్గా ఉండేవాడు ఆయన. సో రాత్రి ఎడిషన్ అయిపోయిన తర్వాత మెల్లిగా చూసుకొని చేస్తాడు అనుకున్నాను. నేను మెసేజ్ పెట్టిన వెంటనే 2 నిమిషాల్లో ఫోన్ చేశాడు. చేసి ఇంకా దీని మీద చర్చ లేదు, ప్లీజ్ గో హెడ్ విత్ దిస్ హెడ్లైన్, దిస్ ఈజ్ ది టైటిల్ ఆఫ్ యువర్ బుక్, ప్లీజ్ గో హెడ్ అని చెప్పారు. ఆ ట్యాగ్ లైన్ కూడా ఆయన ఇచ్చారు, నాకు ఈ బుక్ని మొత్తాన్ని. ఇప్పుడు నేను ఎంచుకున్న పబ్లిషర్ సెల్ఫ్ పబ్లికేషన్, వాళ్ళు ఆన్ పేమెంట్ బేసిస్ చేస్తారు. బట్ వాళ్ళు అక్కడ నాకు 2 అప్రహెన్షన్స్ ఉండేను. ఎవరు ఎడిట్ చేస్తారు? దే సెడ్ దే హ్యావ్ ఎ టీమ్, వాళ్ళు ఎడిట్ చేస్తారు. అన్నోన్ పర్సన్ ఎడిట్ చేస్తే ఈ కాంటెక్స్ట్ ఏమైనా దాంట్లో ఉండే ఒక ఫైన్ లైన్ ఎసెన్స్ ఏదో సెన్సిటివిటీ ఎక్కడ పోతుందేమో ఒక భయం. సో నేను 4-5గురితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా స్రవంతి గారని నా కొలీగ్ ఉండేవారు అని ఉన్నారు. ఆవిడ మెడ్రాస్లో పనిచేస్తున్నారు. మెడ్రాస్లో ఇప్పుడు ఫుల్ టైం బుక్ ఎడిటింగ్లో ఉన్నారు. వారు ఇటీవల దాకా ఒక 3-4 ఇయర్స్ కిందటి వరకు సీనియర్ డెప్యూటీ ఎడిటరో, అసోసియేట్ ఎడిటరో హిందూ బిజినెస్ లైన్లో. వారు నా టీంలో పనిచేశారు యాక్చువల్గా న్యూస్ టైంలో ఇన్ 1992. అండ్ ఆ తర్వాత వారు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్గా కూడా మారిపోయారు. బికాజ్ నేను గుంటూరులో పనిచేశాను హిందూకి, వారిది నేటివ్ ఆఫ్ గుంటూరు. సో ఆవిడ మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడల్లా గుంటూరులో కలుస్తుండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ అట్లా దోస్తుడు. దాంతో ఐ రిక్వెస్టెడ్ హర్, అమ్మ చేసి పెడతారా అని. షీ ఇమీడియట్లీ అగ్రీడ్. అంటే ఒక 15 రోజులు సమయం స్పెండ్ చేసి రోజు కరెక్షన్స్, ఈ పేరా ఇక్కడ ఎందుకు రాసావు, ఇది పైకి తీసుకురా, ఈ పేరా అవసరం లేదు, ఇది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, దీని మీద ఇంకా గూగుల్లో టాపిక్స్ నడుస్తున్నాయి, అవసరం లేదు, ఇది యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ, నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు అయినా కానీ వద్దు, ఇలాగా. ఎందుకంటే మీ కంప్లీట్ మోటో అనేది డిఫరెంట్ కదా, దాంట్లో కాదు మీరు వెళ్ళదలుచుకున్నారు, కాంట్రవర్సీ చేద్దాం అనేది ఉద్దేశం కాదు. ఆవిడ నిజంగా ప్రొఫెషనల్గా బుక్ని ఎడిట్ చేసి పెట్టారు.
ఆ బుక్ అది పంపించాను. ఆవిడే మొత్తం కంప్లీట్గా వాడు పీడిఎఫ్గా పెట్టిన తర్వాత మనకి పంపిస్తే 8 సార్లు పీడిఎఫ్ కరెక్షన్స్ చేసి ఇచ్చారు ఆవిడ. ఓకే. చిన్న చితక మిస్టేక్స్ ఏవీ చాలా లేకుండా ఓపిక్గా చేసి ఇచ్చారు. సో నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, ఎలా అయితే విట్టిలీక్స్ కనిపించిందో మీ క్యారికేచర్ అనేది యూజువల్గా 2 చేతులతో కూడా కలాన్ని పట్టుకున్నారు, ఒక్క కలం పోటుతో కాదు 2 కలం పోట్లతో సవ్యసాచిలాగా కుడి ఎడమ చేతుల్లో ఉందేంటి, ఎలా ఎవరు డిజైన్ చేశారు దీనికి? యాక్చువల్గా నేను దీంట్లో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, జగన్, కేసీఆర్, రేవంత్ రెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి, నరసింహారావు గారు, బంగారప్ప వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇనీషియల్ థాట్ అంటే ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్, ఐఎమ్ ఏ జర్నలిస్ట్, ఐ రైట్ అండ్ కొంత విజువలైజేషన్ ఎబిలిటీ కూడా ఉంటుంది మనకి, మీకు తెలిసిన సిన్స్ యూ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్. అయితే ఏంటి కవర్ పేజీల మీద వీళ్ళందరూ ఫోటోలు కొలాజ్లా పెడదామా, లేకపోతే చుట్టూరా పెట్టి ఒక సర్కిల్లో వీళ్ళందరి ఫోటోలు పెడదామా, ఇలాంటి ఆలోచనలు చేస్తూ సడన్లీ ఇట్ క్రాస్ మై మైండ్ దట్ ఒకవేళ మనం క్యారికేచర్ వేస్తే, కార్టూన్ వేస్తే బాగుంటుంది కదా కవర్ పేజ్కి అని ఒక ఐడియా వచ్చింది. ఐడియా రాగానే నేను శ్రీరామ్ గారితో మాట్లాడితే యా దట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా, యూ కెన్ డూ ఇట్ అన్నారు. సో ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ టు గో అండ్ అప్రోచ్ సుబాని. సుబాని హ్యాస్ బీన్ మై కొలీగ్ ఎప్పటి నుంచో అండ్ సన్నిహితుడు. సో సుబాని గారికి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన వెంటనే నేను ఈ బుక్ గురించి ఈ స్టోరీస్ తాలూకా ఐడియా చెప్పగానే ఆయన ఇమీడియట్గా ఇలాగ 2 పెన్నులు కత్తుల్లా పెడతాను, నీ క్యారికేచర్ వేస్తాను అన్నారు. మంచిది సార్ అన్నాను. అది నేను ఈ ఐడియా అయిన తర్వాత ఒక 15 రోజులు అయిన తర్వాత ఫోన్ చేసి సార్ ఇంకా టైం వచ్చిందని చెప్పాను. ఒక రోజులో పంపించారు. కొన్ని కరెక్షన్స్ ఏవో చేయించాం, ఫైనల్ డిజైన్ వచ్చింది. దెన్ కవర్ డిజైన్ ఎట్లా చేయాలి, కవర్ డిజైన్ ఎవరు చేయాలి, వాడు చేస్తాడు, ఎవరు పబ్లిషర్ చేస్తాడు. బట్ దెన్ శ్రీరామ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మంచి బెస్ట్ ఆఫ్ ది డిజైన్ వేయించాలి, ఒక్క ప్రోడక్ట్ ఫస్ట్ బుక్ని ఇది, సో బ్రహ్మాండంగా చేయాలని చెప్పి రమాకాంత్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది, ఆర్బీసీ పెద్ద ఏజెన్సీ హైదరాబాద్లో. అండ్ రమాకాంత్ గారు వ్యక్తిగతంగానే కొంచెం గ్లోబల్ లెవెల్ ఆర్టిస్ట్, ఆయన మంచి పెయింటర్, ఆయనకు మంచి క్రియేటివిటీ ఉన్నది. ఆయన ఇన్స్టిట్యూషన్లో పనిచేసే ఉద్యోగస్తులు, ఆయన కొలీగ్స్ కూడా చాలా క్రియేటివిటీ ఉన్నవాళ్ళు. ఇంకా నేను గతంలో ఒక పుస్తకం మీద వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ సహకారం తీసుకొని ఒక బుక్ ఒకటి వేయించాం. అది దట్ ఈస్ ఫర్ సమ్ అదర్ కాంటెక్స్ట్ అండి, ఆ బుక్ నేను రాసింది. సో నాకు రమాకాంత్ గారు వ్యక్తిగతంగా కూడా నాకు 30 ఏళ్ళ బట్టి పరిచయస్తులు. సో వారిని అడిగితే తప్పకుండా మీరు ఏమనుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ నాకు పంపించండి అన్నారు. వాట్సాప్లో పంపించాను, ఈ డిజైన్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, సుబాని గారు ఇచ్చింది. వితిన్ 24 hours కలర్ కాంబినేషన్ కానించి ఎవ్రీథింగ్ హీ డిసైడెడ్, హీ డిడ్ నాట్ డిస్కస్ విత్ మీ. 24 hours చేసి పంపించారు. పంపించేస్తే నేను చదువుకొని ఈ బుక్లో ఇటుపక్కేమో నా ప్రొఫైల్ ఉంటుంది, ఇక్కడ ఆథర్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అంటే ఇది బుక్ ప్రొఫైల్, ఇది అదే ఇక్కడ ఆథర్ ఇంట్రడక్షన్. ఇవి కూడా నేనే ఇచ్చాను కంటెంట్. ఆ కంటెంట్లో నేను కమిట్ చేసిన మిస్టేక్స్ని తొలగించుకోవడం తప్ప, అంటే మళ్ళీ రీఎడిట్ చేసుకోవడం తప్ప, అది కూడా మళ్ళీ స్రవంతి గారు ఇంటర్ఫియర్ అయ్యి ఒక 4-5 ఐటరేషన్స్ చేసిన తర్వాత ఆ కరెక్షన్స్ తప్ప దీని మీద ఏమి సలహాలు సంప్రదింపులు ఏం చేయలేదు నేను. ఇంకా ఇది బాగు, ఇది ఓగు సార్ ఇట్లా అని చెప్పలేదు, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది చూడగానే. సో నేను యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం బుక్ గురించి మాట్లాడుకున్నప్పుడు బుక్లో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడుకోవాలి. సాయిశేఖర్ గారు బంగారప్ప గారి గురించి 2 సార్లు మెన్షన్ చేశారు. బంగారప్ప గారి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వెరీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి సీఎంలని నేను కవర్ చేశానని చెప్తున్నప్పుడు నాట్ ఓన్లీ పొలిటికల్ ఇష్యూస్, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ గురించి కూడా ఆయన టచ్ చేశారు. పోయిట్స్ గురించి ఉన్నాయి, బోల్డ్ అన్ని అంశాలు ఉన్నాయి, అన్నీ విట్టి సైడ్ ఉన్నాయి, విట్టి లీక్స్గా ఉన్నాయి. ఇందులో మీరు పాలిటిక్స్ని కవర్ చేస్తున్నారు. యూజువల్గానే జర్నలిస్టులు అంటే ఎంత ఉన్నట్టుగా చెప్పినప్పటికీ కూడా చాలా పొలైట్గా, పాలిష్డ్గా, డిగ్నిఫైడ్గా యూస్ చేయాల్సినటువంటి వర్డ్స్ ఉంది. ఇందులో చాలా వరకు
బతికున్న వాళ్ళు ఎంత ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. విట్టి సైడ్ అనుకున్నప్పుడు అవునా వాళ్ళు ఈ యాంగిల్ ఉండేదా, వాళ్ళు ఇలా ఉండేవాళ్ళ అని ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా బుక్ పెడుతున్నప్పుడు మీరు ఎంత కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ని టచ్ చేయొద్దు అనుకున్నప్పటికీ సాయి శేఖర్ బుక్లో అలా రాసారే, అవునా అలా ఉండేవాళ్ళ అనిపిస్తుంది కదా. అది కొంచెం కత్తి మీద సాములా ఉంటుంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? ఎలా బ్యాలెన్స్ చేశాను అంటే ఫస్ట్ చాలా మామూలుగా రాసుకుంటూ వెళ్ళండి, దానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు నేను బ్యాలెన్స్ చేయాలి దీన్ని. అయితే సెన్సిటివ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు యాజ్ అ జర్నలిస్ట్ మీకు కానీ నాకు కానీ చాలా తెలిసిన విషయాలు ఉంటాయి, వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టలేము ఫర్ అ వెరైటీ ఆఫ్ రీజన్స్. మన ఇంట్రెస్ట్ కాదు అక్కడ, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఏమనుకుంటున్నారు, లేకపోతే పబ్లిక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, ఇది ఈ విషయం కనుక బయట పెడితే ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అందులో, అది వాళ్ళ పూర్తి వ్యక్తిగతమో లేకపోతే అది ప్రభుత్వ నిర్ణయం అయినా కూడా ఇప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్లో వాళ్ళు వెంటనే సమాచారమే మనకి చాలా వాటికి ఇవ్వరు. ఆ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉండడం వల్లనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. అంచేత మనకే యాజ్ అ జర్నలిస్ట్ వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇట్ కాబట్టి. అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నిన్న మొన్న వచ్చింది, ఒక 15 ఏళ్ల కిందట వచ్చింది, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చాక వచ్చింది, అంతకుముందు లేదు కదా. సో మనమే వీఆర్ ట్రైన్డ్ లైక్ దట్ టు ఎక్సర్సైజ్ కాషన్ వైల్ రైటింగ్ న్యూస్ ఇట్ సెల్ఫ్. సో ఇది రాసేటప్పుడు కూడా నేను ఆ లిబర్టీ తీసుకోలేదు, సెన్సిటివిటీస్ ఉండే వాటిని వదిలేశాను. సాధ్యమైనంత మటుకు నేను ఎంచుకున్న టాపిక్స్ కూడా సెన్సిటివిటీ లేనివి ఎంచుకొని రాశాను. సో ఇందులో మళ్ళీ మనం చాప్టర్స్ గురించి కనుక చూసుకుంటే, మీరు పెట్టినటువంటి చాప్టర్స్లో వాటి హెడ్డింగ్స్ అనేవి బస్ డ్రైవర్ సీఎం చంద్రబాబు కాన్వాయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అంటే లైక్ వెరీ ఇనీషియల్ డేస్ ఆఫ్ యువర్ జర్నలిజం. కాదు, నాకు అక్కడికి దాదాపుగా 8 ఏళ్ళు అయింది. ఓకే, నేను అంతకంటే 8 ఏళ్ల కంటే ముందర ఉండేవి కూడా పెట్టాను, కానీ సీరియల్ ఆర్డర్ కూడా నేనేమి ఫిక్స్ చేయలేదు ఆర్టికల్స్కి. ర్యాండమ్గానే పెట్టుకుంటూ వెళ్ళాను. 88లో జరిగినవి, తర్వాత 89లో జరిగినవి, అలా 2024 వరకు జరిగినవి పెట్టలేదు, అన్నీ ర్యాండమ్గానే పెట్టుకుంటూ వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ. మొట్టమొదటి ఆర్టికల్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో నేను ఒక బస్సు నడిపాను. మనం బస్సు నడపం. అండ్ ఐ డోంట్ హ్యావ్ అ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆల్సో. యూజువల్గా ఎందుకు తీసుకుంటాం, ఎందుకంటే ఐ డోంట్ డ్రైవ్ హెవీ వెహికల్స్. దోస్ డేస్ చాలామంది దగ్గర 4 వీలర్స్ కూడా లేవు, కార్లు కూడా లేవు. 96, 97 కాలంలో కార్లు కూడా లేవు. ఒక జన్మభూమి కార్యక్రమంకి ఆయన బాపట్ల వచ్చారు హైదరాబాద్ నుంచి. వచ్చిన తర్వాత అక్కడి నుంచి పొన్నూరులో పబ్లిక్ మీటింగ్, బాపట్లలో ఎగ్జిబిషన్, పబ్లిక్ మీటింగ్, గ్రామ సభ అవన్నీ జరిగిన తర్వాత పొన్నూరులో పబ్లిక్ మీటింగ్ చూసుకొని ఆయన వెళ్ళిపోవాలి. ఆయన వచ్చి ఈ బాపట్ల ప్రోగ్రాం అయ్యేటట్టుగా 1:30 అయింది మధ్యాహ్నం. అయిన తర్వాత పొన్నూరు వెళ్ళడానికి బయలుదేరితే దారిలో అనౌన్స్ చేశారు, ముందే చెప్పారు, అప్పికెట్ల అనే ఒక ఊరిలో భోజనాలు పెడతారు. అక్కడ టెంట్ వేశారు. కాన్వాయ్ ఆగింది. ఒకటి సింగిల్ రోడ్ అండి అది. దాంట్లో ఒక బస్సు ఇటు వెళ్తే ఒక బస్సు అటు నుంచి వచ్చే ఫెసిలిటీ లేకుండే అప్పట్లో. ఒకటి జీబీసీ రోడ్ అంటారు దాన్ని, గుంటూరు బాపట్ల చీరాల రోడ్. సో అక్కడ బస్సులో కాన్వాయ్ ఆగిపోయింది, పెద్ద కాన్వాయ్. ఆగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు అఫీషియల్ కాన్వాయ్లోకి వేరే వెహికల్స్ వేటిని రానివ్వరు. అది అయిన తర్వాత మిగతా వెహికల్స్ స్టార్ట్ అవుతాయి. ప్రెస్ బస్సు లాస్ట్ అంబులెన్స్ అయిన తర్వాత ప్రెస్ బస్, మీడియా బస్ ఉంటుంది. అంటే అప్పుడు మీడియా అంటే ఏం లేదు, దెర్ ఈజ్ నో టెలివిజన్ ఛానల్. సో ఏదో లోకల్ ఛానల్స్ ఉండేవి, వాళ్ళు కేబుల్ టీవీ పట్టుకొని వచ్చేవాళ్ళు, వీడియో కెమెరాస్. బట్ లార్జ్లీ ప్రింట్ మీడియా. ఎక్కువ మంది కూడా ఉండేవాళ్ళు కాదు. మొత్తం జర్నలిస్టులు అందరూ కలిసి ఒక బస్సులో పట్టేశారు. దట్స్ 32 సీటర్ ఆర్ సో. దాంట్లో పట్టేశారు. వెళుతుంటే బస్సు ఆగిపోయింది, కాన్వాయ్ ఆగింది. ఆగగానే ఇక్కడ భోజనాలు అని చెప్పారు కదా, మా బస్సు డ్రైవర్ దిగి భోజనానికి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి గారిని అక్కడ పన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర గారు, సార్ చాలాసేపటి బట్టి జనం వెయిట్ చేస్తున్నారు, పెద్ద మీటింగు, అది కూడా రోడ్డు మీద పెట్టాము, అందుకే దానివల్ల ట్రాఫిక్ ఆగిపోయింది గుంటూరు నుంచి. అండ్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్, వాళ్ళు వెయిట్ చేస్తూ 2 hours అయింది. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ మంది జనం వచ్చారు, మనం తొందరగా వెళ్తే బాగుంటుందని చెప్తే ఆయన సరే వెళ్ళిపోదాం, ముందు పొన్నూరు వెళ్ళి మీటింగ్ సంగతి చూద్దాం అన్నారు. వెళ్ళిపోయారు. మీడియా బస్సు వెనకాల కలెక్టరు, డిఐజీ, అందరు కార్లు, మొత్తం ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అందరు కాన్వాయ్ కార్లన్నీ ఆగిపోయినాయి వెనకాల.
వాళ్ళు కాన్స్టెంట్గా హాంక్ చేయడం మొదలుపెట్టారు. మేము మరి మా బస్సు కదలదు, బికాజ్ డ్రైవర్ లేడు. వాడి గురించి వెతకడానికి అతని పేరు తెలియదు మాకు, అతన్ని ఎలా కనెక్ట్ చేయాలో మొబైల్స్ లేవు. జనం అక్కడ పెండాల్స్ కింద ఉన్నారు, తింటున్నారు. వీళ్ళు ఈ బస్సు డ్రైవర్ అవ్వడం మనకు తెలియదు, అక్కడ మైక్ లేదు అనౌన్స్ చేయడానికి. ఐ స్టిల్ ఆఫ్ కోర్స్ నా దగ్గర ఒక కార్ ఉంది. సో నేను కార్ నడుపుతుండేవాడిని. సో మా కొలీగ్ జర్నలిస్టులు ఎంకరేజ్ చేశారు, సార్ మీరు నడపండి కారు, బస్సు నడిపండి, వెళ్ళిపోయింది. బస్సు నడపండి నాకు రాదయా అన్న. ట్రై చేయండి సార్, అన్నిటికీ ఒకటే సిస్టమ్, పదండి అన్న. సరే ఐ టుక్ ద ఛాన్స్. కూర్చొని డ్రైవర్ సీట్లో కూర్చొని నడిపి ఎంతో ఒక వితిన్ 1.5 minutes నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను సీఎం గారి కాన్వాయ్తో కలిసిపోయి ప్రయాణం చేశాను. అంటే సీఎంస్ కాన్వాయ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది, దాంతో కలిసి ప్రయాణం చేసి పొన్నూరు దాకా వెళ్ళిన తర్వాత ఆ కాన్వాయ్ ఆగిన దగ్గర ఒక సైడ్కి బస్సు పార్క్ చేసి దిగేసి పబ్లిక్ మీటింగ్కి వెళ్ళాం, కవర్ చేసాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోరు. హీ మేక్స్ ఇట్ ఎ పాయింట్ టు మీట్ ద మీడియా పర్సన్స్. సో అలా వచ్చారు. అక్కడికి వస్తే మన మిత్రులు చెప్పారు, సార్ తను బస్సు నడిపాడు ఇవాళ మిమ్మల్ని అందుకోవడానికి అని. అంటే అవునా, వెరీ గుడ్, అసలు ఎప్పుడు టైం మిస్ అవ్వడు, చాలా టైం సెన్స్ ఉన్నవాడు అంటే. నేను చిన్న పొరపాటు చేశాను సార్ అన్న. ఏంటంటే లా బ్రేక్ చేశానండి అన్న. ఏంటి లా బ్రేక్ చేశావు అన్నారు. ఇలా నేను బస్సు హెవీ వెహికల్ డ్రైవర్స్ లైసెన్స్ లేదు నాకు, స్టిల్ ఐ డ్రోవ్ దట్ టు క్యాచ్ అప్ విత్ యువర్ ప్రోగ్రామ్. ఈ జస్ట్ ప్యాటెడ్ ఆన్ మై చీక్ అండ్ లెఫ్ట్. అలాంటి అనుభవం ఎవరు బస్సు నడుపుతారు రిపోర్టర్లు. ఎగ్జాక్ట్లీ అందులో హెవీ వెహికల్ అనేసరికి. ఇందులో నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి ఒక అంశం కంటే హెడ్డింగ్ అనేది చాలా భారీగా, చాలా లెంతీగా పెట్టినటువంటి హెడ్డింగ్ ఉంది. కరెక్ట్ మీ. సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ బంబాస్టిక్ కేసీఆర్. ఎందుకు కేసీఆర్ కి అంత పొడుగు హెడ్డింగ్ పెట్టారు? సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ ఈస్ ద లాంగెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో అంతకంటే పెద్ద వర్డ్ లేదు. అండ్ దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. ఎక్సలెన్స్కి మనం వాడే విశేషణాల్లో అది నెక్స్ట్ లెవెల్. కేసీఆర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మనం చాలా కాలం బట్టి చూస్తున్నాం కదా. కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్కి బహుశా ఏ ప్రోగ్రామ్కి రానని వ్యూస్ వస్తాయి టీవీ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ. అట్లానే న్యూస్ పేపర్లో కూడా ఒక 12-13 ఆర్టికల్స్ తయారవుతాయి. ఒక రిపోర్టర్ సరిపోడు, ఒక రిపోర్టర్నే అలౌ చేస్తారు, ఒక్కడే వెళ్తాడు అక్కడికి ప్రశ్నలు అడగడానికి, వాటికి కొన్ని పాయింట్లు నంబర్స్ నోట్ చేసుకోవడానికి. బట్ లైవ్ టెలికాస్ట్లో కూర్చొని 4-5 రిపోర్టర్లు రాసుకుంటుంటారు ప్రతి ఆఫీస్లోని. అండ్ ఆయన ఒక్క సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి, ఇంకో సబ్జెక్ట్ నుంచి ఇంకో దానికి అలా వెంటనే డ్రిఫ్ట్ అయిపోతుంటారు. అండ్ డ్రిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా దీని చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ చాప్టర్ ఇది అన్నట్టుగా ఉంటుంది అది. అండ్ విత్ లాట్ ఆఫ్ డీటెయిల్స్. అవును. అండ్ మనం ప్రెస్ మీట్ దీనికోసమే పెట్టాం కదా, ఇదే అయిపోతుంది అని చేయరు. అండ్ ఇట్స్ ఎ విజువల్ డిలైట్. అండ్ ఆయన 1.5-2 గంటలు నడిపిస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్ని సినిమాలాగా. అండ్ విత్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్, సో మెనీ టాపిక్స్. అండ్ ఏం బోర్ కొట్టదు, చివరి దాకా ఆయన ఇంకేం చెప్తాడు అన్నట్టుగానే ఉంటారు ప్రేక్షకులు కూడా. సో ఐ వాజ్ డామ్ ఇంప్రెస్డ్ ద వే హీ కండక్ట్స్ ప్రెస్ కాన్ఫరెన్సెస్. అందుకని అది అట్లా పెట్టి రాశాను. యాక్చువల్గా దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి మరి? అదే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసే తీరు. సో మీరు ఇప్పుడు టచ్ చేయని అంశం అంటూ లేదు. ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ అనుకుంటాము, కాకుంటే సలావుద్దీన్ ఓవైసీ, సాలార్ గురించి కూడా మీరు ఇందులో రాశారు. ఆయనతో కూడా ఎక్స్పీరియన్సెస్ అని ఉన్నాయి. ఇప్పటి జనరేషన్కి పెద్దగా సాలార్ గురించి తెలియదు. నేను ఈనాడులో పనిచేసేటప్పుడే నరసింహారావు గారని, హీ యూస్ టు బి అవర్ చీఫ్ రిపోర్టర్ వెన్ ఐ వాజ్ డూయింగ్ సిటీ రిపోర్టింగ్. తను నాకు ఈ హైదరాబాదీ హిందీ మాట్లాడడం వచ్చేది కాదు. హైదరాబాదీ హిందీ కాదు, ఏ హిందీ వచ్చేది కాదు మాట్లాడడానికి. హిందీ పరీక్ష రాసిన 10th క్లాస్ వరకు, అంతవరకే హిందీ వచ్చు. అలాంటిది చిన్నగా ఇక్కడ ఇట్ యూస్ టు బి ఎసెన్షియల్ దోస్ డేస్. నీకు హిందీలో కమ్యూనికేషన్ చాలా అవసరం. చాలా విషయాలు మిస్ అయిపోతాం ఒకవేళ అది రాకపోతే. సో నరసింహారావు గారు దాంట్లో నాకు
నీళ్ళలో వదిలేస్తే లైక్ డక్ టేకింగ్ టు వాటర్ అన్నట్టు నేను ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. ఆయన బాగా నేర్పాడు. కొంతకాలం అయిన తర్వాత నేను న్యూస్ టైమ్కి మారిపోయాను. ఈనాడు గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ వాళ్ళది ఇంగ్లీష్ పత్రికకి మారిపోయాను. అక్కడ జర్నలిజం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ మిస్టర్ సయ్యద్ అమీన్ జాఫ్రీ యాజ్ మై బ్యూరో చీఫ్. ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాడు నన్ను. ఆయనతో మాట్లాడుతుండటంతోనే చాలా మటుకు భాష అలవాటైంది, ఈ కమ్యూనికేషన్. ఆ ప్రాసెస్లో సరే ఈనాడులో పనిచేస్తున్నప్పటి నుంచి నేను ఎంఐఎం కవర్ చేసేవాడిని, అడపాదడప, రెగ్యులర్గా కాదు బట్ అడపాదడప కవర్ చేసేవాడిని. ఎంఐఎంలో విభేదాలు, అమానుల్లా ఖాన్ను బయటికి బహిష్కరించడం పార్టీలోంచి, ఇలాంటి సంఘటనలన్నీ. దెన్ సాలార్ సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ చుట్టూరా రాజకీయం ఉండేది. ఆయన బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ అనే ఒక పెద్ద నేషనల్ అపెక్స్ బాడీకి అతను చైర్మన్గా కూడా ఉండేవారు. ఆ తర్వాత చాలా అనుభవజ్ఞుడైనటువంటి పార్లమెంటేరియన్ ఆయన. సో ఆయనతో వ్యక్తిగతంగా వెళ్ళి 1-2 సార్లు ఇంటర్వ్యూ చేయటం న్యూస్ టైంలో ఉండినప్పుడు ఇట్లా అయింది. నేను డెక్కన్ క్రానికల్కి మారిన తర్వాత కొంతకాలం ఆయన కొంచెం రెగ్యులర్గా మాట్లాడుతుండేవాడిని. ఓనాడు ఆయనకి హీ యూస్ టు టేక్ స్పెషల్ లైకింగ్ ఫర్ మీ. నా పత్రిక విధానం ఎలా ఉన్నా, మేము వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నా లేకపోయినా, నేను రాసే వార్తలు ఆయనకి పూర్తి వ్యతిరేకం అయినా, హీ యూస్ టు హ్యావ్ దట్ లార్జ్ హార్ట్. ఒక ప్రొఫెషనల్ని ఎట్లా గౌరవించాలో అది తెలిసినవాడు ఆయన. సో హీ యూస్ టు టేక్ ఏ స్పెషల్ లైకింగ్ ఫర్ మీ. నేను వెళ్తే చాలా ముచ్చటగా మాట్లాడేవారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కంటే ముందు వెళ్తాను. ఐ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ ఒక 5 minutes ముందు వెళ్తాను, ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వస్తాను. సో లోపల ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంటుంది, వాళ్ళతో వ్యక్తిగతమైన ర్యాపప్ బిల్డ్ అవుతుంది. ఆయన ఒకసారి ఇఫ్తార్ విందు ఇస్తున్నాను, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ వస్తున్నారు, సో నువ్వు తప్పకుండా రావాలి, చాలామంది పిలుస్తున్నాను బట్ యూ విల్ కమ్ యాజ్ మై స్పెషల్ గెస్ట్ అని చెప్పారు. వెళ్ళాను. ఆ దారుస్సలాంలో వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, స్కూటర్ పెట్టుకొని వెళ్తే లోపలికి వెళ్ళగానే ఆయనే చూసి పెద్ద సోఫాలు గట్రా వేసిన పెద్ద హ్యూజ్ గ్రౌండ్స్, అది గ్రౌండ్స్ లైట్లు, ఫ్లడ్ లైట్స్ అవన్నీ పెట్టున్నాయి, మీడియా గ్యాలరీ ఒకటి ఉన్నది. నేను అటువైపు వెళ్తుంటే ఆయన వచ్చి నన్ను పట్టుకెళ్ళి, ఆయన ఆ సోఫాలో ఒక పక్క ఆయన కూర్చున్నారు, ఒక పక్క ములాయం సింగ్ యాదవ్ గారు కూర్చున్నారు. మధ్యలో నన్ను కూర్చోబెట్టి ఆయనకి పరిచయం చేశాడు. మషూర్ జర్నలిస్ట్ హే, మషూర్ పత్రకార్ హే హైదరాబాద్ కా, హీ వర్క్స్ ఫర్ డెక్కన్ క్రానికల్ అని పరిచయం చేశారు. అండ్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు ములాయం సింగ్ ఫర్ 1 or 2 minutes. చాలా గర్వంగా అనిపించింది నాకు. అంతమంది పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉన్నారు, అంతమంది పెద్ద నాయకులు ఉన్నారు, రకరకాల పార్టీల వాళ్ళు ఉన్నారు, అందరినీ పిలిచారు. బట్ నన్ను స్పెషల్గా ఆయన గౌరవించాలా పిలవటం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది రాశాను ఈ పుస్తకంలో. ఇందులో మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీసాల గురించి రాశారు. సో ఆయన హౌ వైఎస్ఆర్ బ్రోక్ ఏ జింక్స్ అన్నారు. ఏంటి ఆ సెంటిమెంట్లు అవి ఉన్నవన్నీ? నేను రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారం చేశారు. రాజశేఖర రెడ్డి గారు కొంత వ్యక్తిగతమైనటువంటి పరిచయం ఉన్న వ్యక్తి. కారణం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నాయకుడిగా ఉన్నారు. ఒక్కసారి కూడా ఆయన ఎలక్షన్ ఓడిపోలేదు. 78లో ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి 2009 సెప్టెంబర్ 2 నాడు ఆయన చనిపోయే వరకు ఆయన ప్రజాప్రతినిధే, వెదర్ ఇట్ ఈస్ ఇన్ అసెంబ్లీ ఆర్ ఇన్ ది లోక్సభ. సో ఆ రకంగా పరిచయం ఉండేది. నెక్స్ట్ కాంగ్రెస్లో ఆయన సుదీర్ఘకాలం అసమ్మత నాయకుడు. సో ఆయన యాజిటేషన్, ఆయన రివోల్ట్ రేజ్ చేయటం వలన, ఆయన చుట్టూరు ఎమ్మెల్యేలను కూడగట్టుకోవటం వల్ల ముఖ్యమంత్రులను మార్చుకునే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ 3 సార్లు మార్చారు అలాగా. సో రాజశేఖర రెడ్డి గారు చాలా న్యూస్ స్టోరీస్కి సోర్స్, చాలా ఇంపార్టెంట్ సోర్స్. అండ్ ఆయన తప్పుడు సమాచారం ఇచ్చేవాడు కాదు, చాలా అథెంటిక్ సమాచారం ఇచ్చేవాడు. అండ్ ఎప్పటి నుంచో ఎఫెక్షనేట్గా ఉండటం అనేది అతనికి బాగా తెలిసినటువంటి లక్షణం. అది ఇట్స్ నాట్ ఎక్వైర్డ్, అది ఒరిజినల్గా ఉన్నది. అది వచ్చిన వాళ్ళతో ఎఫెక్షనేట్గా మాట్లాడు. సో నేను ఇక్కడ మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని, ఆయనతో మాట్లాడుతుండేవాడిని. అలా కొంచెం పర్సనల్గా ర్యాప్ ఉంది. 99 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండేవాడు. ఉండి హీ వాజ్ ఛాలెంజింగ్ చంద్రబాబు. వాళ్ళిద్దరు అసలు యాక్చువల్గా చాలా సన్నిహితులు, మనందరికీ తెలియనంత సన్నిహితులు. అట్లాంటిది రాజకీయంగా విడిపోయిన తర్వాత నార్త్ పోల్ సౌత్ పోల్ అయిపోయారు. అయితే ఆయన 99లో ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత చాలా సీరియస్గా తీసుకున్నారు నెక్స్ట్ ఎలక్షన్ని. 2004
అంతకుముందు 2003లో ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి అధికారం సంపాదించడం అనే ట్రిక్కి ఆయన ఆద్యుడు. పాదయాత్ర అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారే. ఈజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పాదయాత్ర. ట్రెండ్ స్టార్ట్ అయింది. ట్రెండ్ స్టార్ట్ అయింది, ఆయన దానికి బ్రాండ్ అంబాసిడర్. సో అలా నెక్స్ట్ విపరీతంగా జిల్లాలు టూర్లు చేస్తుండేవారు. ఆ ప్రాసెస్లోనే ఇంకా ఎలక్షన్ ఇయరింగ్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఎన్నికలకు వెళుతున్నప్పుడు నేను అప్పుడు విజయవాడలో పనిచేసేవాడిని. ఐ వాజ్ ద బ్యూరో చీఫ్, హిందూ పేపర్ హెడ్గా ఉండేవాడిని. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అన్నీ బాగానే అడగా, నాకు వచ్చిన డౌటు, మీసాలు ఉన్నాయి మీకు, మీసాలు ఉన్నవాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అవ్వలేదు అంటే, హీ జస్ట్ స్మైల్డ్ అండ్ కెప్ట్ క్వైట్, ఏం అనలేదు ఆయన. నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా, మనం రాద్దాం, రాజశేఖర రెడ్డి ఇంత ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు మీద ఇంత వ్యతిరేకత ఉందని చెప్తున్నారు, బట్ ఈ మీసాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీసాలు ఉన్నవాళ్ళు అవడం అని ఐ వెంట్ బ్యాక్ హిస్టరీలోకి. నీలం సంజీవ్ రెడ్డి గారికి మీసాలు 56లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. అంతకు ముందర బెజవాడ గోపాల్ రెడ్డి గారికి లేవు, టంగుటూరి ప్రకాశం గారికి లేవు, నీలం సంజీవ్ రెడ్డి గారికి లేవు, ఆయన తర్వాత వచ్చిన దామోదరం సంజీవయ్య గారికి లేవు, బ్రహ్మానంద రెడ్డి గారికి లేవు, తర్వాత పివి నరసింహారావు గారికి లేవు, జలగం వెంగళరావు గారికి లేవు, ఎన్టీఆర్కి లేవు, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి లేవు, చెన్నారెడ్డి గారికి లేవు. ఇంతమంది మీసాలు లేని ముఖ్యమంత్రులు ఉన్నారు మనకి. మీసం ఉన్నాడు ఎవడు అవలా. ఒక్క చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఫోకస్ ఈజ్ ఆన్ బియర్డ్. సో అది ఆక్వర్డ్గా కనిపించకూడదు కాబట్టి దీన్ని మీసంతో కవర్ కనిపించవు. మీసం, ఆయన మీసాల ముఖ్యమంత్రి కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు మిత్రులుగా ఉన్న కాలంలో వాళ్ళిద్దరూ దే యూస్ టు ఫ్లాష్ ట్వర్లింగ్ ముస్టాష్, పెద్ద పెద్ద మీసాలు ఉండేవి. బట్ బాబు గారు దాన్ని మొత్తానికి దీంతో ఈవెన్ చేశారు. ఈయన మాత్రం ఫ్లాష్గా ఉండేవి ఆయన మీసాలు. సో మరి ఇది మీసాలు ఉన్నవాడు ఎవడో ముఖ్యమంత్రి అవ్వలేదు, ఈయన అవుతాడా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక వార్త రాశాను హిందూ పేపర్లో. ఆయన చూసి నవ్వుకొని పొద్దున్నే ఫోన్ చేశాడు ఆయన హైదరాబాద్ నుంచి. చేసి, బాగా రాశావు, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఐ థింక్ ఐ విల్ బ్రేక్ దిస్ జింక్స్, లెట్ అస్ హోప్ సో, లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్ అని ఫోన్ పెట్టేశారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచాడు. వారం అయిన తర్వాత ఫోన్ చేశాడు, చూసావా నువ్వు అనుమానం పడ్డావు కానీ మీసాలు ఉంటే ముఖ్యమంత్రి అవ్వనని, కానీ అవి చూపించాను, సో ఐ బ్రోక్ ది జింక్స్ అని చెప్పాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో ఇందులో మీరు ఒక ఇంట్రెస్టింగ్ అంశం గురించి కూడా యాడ్ చేశారు. మీ గురించి, మీకు సంబంధించి ఒక సీక్రెట్ని రివీల్ చేశారు. మై బాస్ రామోజీరావు క్యాచెస్ మీ స్మోకింగ్. ఈనాడులో పనిచేసేటప్పుడు నేను చేరిన తర్వాత కొత్తగా మా ఫ్లోర్లో సెంట్రల్ ఏసీ పెడుతున్నారు. బట్ దెన్ ఆఫీస్లో ఫ్లోర్లోనే చాలామంది సిగరెట్లు తాగేవాళ్ళు. ఐ ఆల్సో లెర్న్ స్మోకింగ్ దట్ టైం. సో ఇక ఫ్లోర్ మీద సిగరెట్లు తాగటం అనేది, మనం సిగరెట్ తాగుతామని తెలిసే వరకు పెద్దవాళ్ళకి. సో మొత్తాన్ని మా డైరెక్టరు, న్యూస్ ఎడిటర్ అందరూ ఉండేవాళ్ళు ఫ్లోర్లో. సో మొత్తానికి ఎక్కడో పట్టుబడ్డా. సో దెన్ ఐ ఆల్సో స్టార్టెడ్ స్మోకింగ్ ఆన్ ద ఫ్లోర్. నా సీట్లో కూర్చొని సిగరెట్ తాగేవాడిని. రామోజీరావు గారి ఆఫీస్ సెకండ్ ఫ్లోర్లో ఉండేది. ఆయన న్యూ బిల్డింగ్లో 6th ఫ్లోర్లో కొత్త ఆఫీస్ తయారు చేయించుకుంటున్నారు. సో హీ యూస్ టు పర్సనల్లీ విజిట్ దట్ ఆఫీస్ ఎవ్రీ డే. రోజుకో 2-3 సార్లు కూడా వెళ్ళేవారు. సో ఆయన ఒకనాడు సాయంకాలం ఆయన అసలు ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి మేము ఉండే ఫ్లోర్కి 3 మెట్లు ఉంటాయి. అవి ఎక్కి అక్కడికి రాగానే ఆయన ముందర కొంత ఆఫీస్ స్టాఫ్ కొంతమంది వెళ్తారు కదా, అలర్ట్ అయిపోయే వాళ్ళందరూ. చూసుకోలేదు మేము ఆ రోజు సాయంకాలం. నేను కరెక్ట్గా ఆయన నా వెనకాల నుంచి వెళ్ళాలి, నా సీట్ అక్కడ ఉండేది, కారిడార్లో ఉండేది నా సీటు. నా వెనకాల నుంచి వెళ్ళాలి, వెళ్ళి రైట్ తిరిగి ఏదో లిఫ్ట్ ఎక్కాలి. నేను అక్కడ ఇలా సిగరెట్ తీసుకొని వెలిగించి గట్టిగా పొగ గాలిలో కూదాను ట్రాక్టర్ లాగా. ఆయన కరెక్ట్గా ఆ టైంకి నా దగ్గరికి వచ్చారు. వచ్చి నా భుజం 2 భుజాల మీద చేయి పెట్టారు. పెట్టి హీ పిండ్ మీ డౌన్. ఆ హెవీ హ్యాండ్స్కి నేను కదలలేపాను. మొత్తం అందరు లేచి నిలబడ్డారు, నేను నిలబడలేపాను. ఎవరున్నారో తెలీదు. నేను చూశాను, చర్మ గారిని చూసి గమనించా, నేను నిలబడాలి. బట్ దెన్ ఆయన హీ పిండ్ మీ డౌన్లో గట్టి పట్టుకొని ఉంచారు. కొంచెంసేపు అయిన తర్వాత రిలీజ్ చేశారు. దెన్ ఐ స్టూడ్ అప్. సార్ నేను ఏం అనలేదు, నేను అలా చూస్తే
బాగా సిగరెట్లు తాగితే కానీ మంచి జర్నలిస్ట్ కాలేవులే అని హీ ప్యాటెడ్ ఆన్ మై చీక్. నేను కొంచెం యూస్ టు బి చీకీ దోస్ డేస్, చబ్బీ అండ్ చీకీ. సో అలాగని వెళ్ళారు. అంటే నాకు దిస్ హ్యాపెండ్ వ్యాన్ లైక్ ఐ వాజ్ 20 years old. వెళ్ళిపోయారు. అలా ఆయనకి దొరికిపోయాను నేను ఇన్ ఫుల్ పబ్లిక్ గ్లేర్. సో ఇప్పుడు మీరు చెంప మీద ఇలా కొట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారు కొట్టారు, రామోజీరావు గారు కూడా. అయితే మనం బంగారప్ప గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ కూడా ఇందులో ఉంది. ఇది కూడా స్మోకింగ్కి రిలేటెడ్ అనుకోండి. బంగారప్ప గారి ఇన్సిడెంట్ హ్యాస్ అ కనెక్షన్ విత్ స్మోక్. యాక్చువల్గా స్మోక్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్, స్ట్రేంజర్స్ టుగెదర్ యాక్చువల్లీ. అంటే ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఇట్స్ నాట్ ఎన్కరేజ్డ్ అండ్ నాట్ హెల్దీ, బట్ దెన్ స్మోక్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్. నేను ఇది కూడా లా బ్రేకింగే. పుట్టపర్తి వెళ్ళాను నేను 91లో. పివి నరసింహారావు గారు పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారి హయ్యర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఇనాగ్రేషన్కి వచ్చారు ప్రధానమంత్రి గారు. నేను అనంతపురంలో ఈనాడు ఎడిషన్ కోసం డెప్యుటేషన్ మీద వెళ్ళాను. సో నన్ను అక్కడ ఈ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి డిప్లాయ్ చేశారు. చేస్తే వెళ్ళా. సరే, మార్నింగ్ హాస్పిటల్ ఇనాగరేషన్ అయిపోయింది. మధ్యాహ్నం ప్రధానమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్. సో ప్రధానమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్కి రాజీవ్ గాంధీ చనిపోయిన కొత్త రోజులు అవి. సో సెక్యూరిటీ చాలా కేర్ఫుల్గా ఉండేవాళ్ళు. సో మన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ చాలా నిశితంగా పరిశీలించేవాళ్ళు అందరినీ. అప్పుడే మెటల్ డిటెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయినాయి మన దేశంలో, అంతకుముందు లేవు. సో ప్రశాంతి నిలయం కాంప్లెక్స్లోకి వెళ్తున్నా. ఐ క్యారీడ్ మై సిగరెట్స్. ప్రశాంతి నిలయం కాంప్లెక్స్ మొత్తం సిగరెట్ స్మోకింగ్ ఇస్ బ్యాండ్. నో స్మోకింగ్. మనకి తెలియదు ఆ సంగతి, నిజంగా తెలియదు. విల్ఫుల్గా లా బ్రేక్ చేసే ఉద్దేశం ఎప్పుడు లేదు, తెలియదు అది. నేను ఇంకొక 2 సీనియర్ జర్నలిస్టులు కలిసి ఒక రూమ్, మాకు ఒక కాటేజ్ ఇచ్చారు, అందులో ఉన్నాం. ఒక మూలకు ఉండేది. సో అక్కడ స్మోక్ చేసినా పెద్ద ఎవరికి తెలిసేది కాదు. దేర్ వర్ నో స్మోక్ డిటెక్టర్స్ అండ్ అలామ్స్, అలా టెక్నాలజీ కూడా ఏం లేదు. సరే, నేను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గరికి వచ్చాను. వస్తే జేబులో ఉన్న అగ్గిపెట్టె సెక్యూరిటీ వాళ్ళు తీసేసుకున్నారు. సిగరెట్స్తో మనం ఏం చేస్తాం, సో వీ క్యాంట్ లైట్ ఇట్ అప్. అందుకని అగ్గిపెట్టె తీసేసుకున్నారు. లోపలికి వెళ్ళాను. ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక క్లాస్ రూమ్లో, స్కూల్ క్లాస్ రూమ్లో పెట్టారనమాట. పెద్ద క్లాస్ రూమ్ అది. చాలామంది నాయకులు వచ్చారు. ముందర ప్రెస్ వాళ్ళకి ఏర్పాటు చేశారు. కొంతమంది ర్యాండమ్గా అక్కడ ఎక్కువ మంది కాదమ్మా, మొత్తం అంతా ప్రింట్ మీడియానే. ప్రింట్ మీడియా కాకపోతే అదర్ మీడియా ఎలక్ట్రానిక్ ఏంటంటే ఆల్ ఇండియా రేడియో, లేకపోతే దూరదర్శన్, పీటీఐ, యుఎన్ఐ, అంతే. ఈ 2 వైర్ సర్వీసెస్, మిగతా అంతా ప్రింట్. సో మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉండేది. మొత్తం అంతా 15 మంది ఉండేవాళ్ళు, 20 మంది మ్యాక్సిమం. ఫోటోగ్రాఫర్లు కూడా 5-6 పేపర్ల నుంచి వచ్చేవాళ్ళు అంతే. సో ఇట్ వాజ్ నెవర్ క్రౌడెడ్. క్రిక్కిరిసిన విలేకరుల సమావేశం అని రాస్తే 20 మంది ఉన్నట్లు లెక్క. అర్జున్ సింగ్ గారు నా పక్కనకి వచ్చినారు. ఆయన హెచ్ఆర్డి మినిస్టర్. విచ్ పేపర్ యూ రిప్రజెంట్ అని అడిగారు. సార్ ఈనాడు. ఓకే, దట్స్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ సార్. ఐ నో అన్నాక ఆయన ఏం చెప్పారంటే, ఐ వాజ్ ఆల్సో స్పెషల్ కరెస్పాండెంట్ ఇన్ ద స్టేట్స్మన్ ఇన్ మై బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. అబ్బో సార్, దట్స్ రియలీ గ్రేట్, వెరీ ఇన్స్పిరేషనల్, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఐ కెన్ బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ లైక్ యూ ఆర్ యూనియన్ మినిస్టర్. ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా పిఎం గారు రావడానికి టైం ఉంది. దెర్ ఇస్ స్టిల్ అట్లీస్ట్ అపాయింటెడ్ టైం కంటే కనీసం 45 minutes టైం ఉంది ఇంకా. సో అక్కడ అలా కూర్చొని ఉన్నాం. ఇంత లోపల ఒక ఆయన పొడవుగా సన్నగా వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని ఆ తలుపు దగ్గర నిలబడి నన్ను ఇట్లా నా వెంప పాయింట్ చేసి పిలిచారు. పిలిస్తే అర్జున్ సింగ్ గారు నా వైపు చూస్తున్నారు, నేను ఆయన వైపు చూసా. ఐ డోంట్ నో నన్ను ఎందుకు పిలిచాడైనా, నాకు ఆయనతో పరిచయం లేదు. నేనేదో ఈనాడు రిపోర్టర్ని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడిని. నాకు తెలిసి ఆయన ఎవరో. బట్ దెన్ పిలుస్తుంటే నేను ఒక ర్యాండమ్గా ఎలా పిలిచారు ఇట్లా పిలుస్తున్నారు నన్ను పాయింట్ చేసి. నేను నన్ను కాదేమో ఇటు చూశాను. చూసి మళ్ళీ ఆయన వైపు చూస్తే ఇట్లా అన్నారు, నిన్నే పిలుస్తున్నాను.
సరే వెళ్తే భుజం మీద చేసి పక్కకి తీసుకెళ్ళారు. ఐఎమ్ బంగారప్ప, చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. సార్ ఐ నో సార్. యు ఆర్ మిస్టర్, నా పేరు చెప్పా, పలానా పత్రిక అని చెప్పా. ఓకే, డూ యూ స్మోక్? ఐ థింక్ యూ స్మోక్. ఐ డోంట్ నో హౌ హీ రికగ్నైజ్డ్ ఇట్. ఎట్లా తెలుస్తుంది? తెలీదు, అలా తెలీదు. గెస్, ఇట్ వాజ్ అ గెస్ వర్క్. సో వైల్డ్ గెస్. And I said yes. Then, do you have cigarettes? I said yes, but I don't have match. Then he said, that I have. Security did not frisk me. CM kabatti check cheyakunda పంపించేశారు. That I have, but where do we smoke? And that's when I came to know that entire Prashant Nilayam is a banned area. ఆయన చెప్పారు, but too much of urge boss. సరే, నేను ఆ స్కూల్కి వచ్చినప్పుడే నేను ఊరికనే ఒకసారి అలా తిరిగి వచ్చాను. ఐ ఫౌండ్ కొంచెం చాలా దూరంలో వాష్రూమ్స్ ఉన్నాయి. వాటి వెనకాల కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాల్కి వాష్రూమ్స్కి మధ్యలో కూడా కొంచెం జాగా ఉంది. దట్ ఈస్ ఎ సీక్రెట్ ప్లేస్. అక్కడికి సెక్యూరిటీ వాళ్ళు కూడా రారు, ఎందుకంటే ఆ తర్వాత ఏం లేదు, అంతా ఓపెన్ ల్యాండ్. సో అక్కడికి వెళదామంటే అది వెళ్ళాం. There we had a smoke. ఆయన మీతో పాటుగా అంత దూరం నడిచి వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళు దూరంగా నిలబడ్డారు. we went there, we had a smoke and came back. సో ఇక్కడెక్కడ ఎవరితోనూ లభించినటువంటి ఒక ఆపర్చునిటీ అవును, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి సిగరెట్ తాగేశారు అసలు. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాంట్లో పదే వినిపించినటువంటి పేరు పివి నరసింహారావు గారు. అటు ఒక ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రధానమంత్రిగా కావచ్చు, ఇప్పుడు మీరు పుట్టపర్తి గురించి చెప్పినప్పుడు కూడా పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆబ్వియస్గా ఆయనతో కూడా ఇలాంటి విట్టి లీక్స్కి సంబంధించి ఏదో విట్ సైడ్ అనేది ఉంటుంది కదా, విట్టి సైడ్ ఉంటుంది కదా. ఉన్నదండి. పివి నరసింహారావు గారు మామూలుగానే సీరియస్ మ్యాన్ అండ్ చాలా రెస్పెక్ట్ కమాండ్ చేసేవాడు ఆయన. ఎవరు చూసినా కానీ ఆయనతోని nobody can crack a joke with him. ఆయన చాలా సీరియస్ మ్యాన్ అండ్ పెద్దవారు, మనకంటే చాలా వయసులో పెద్దవారు, హోదాలో పెద్దవారు, దేశం మొత్తాన్ని ఒక తిప్పిన ప్రైమ్ మినిస్టర్ ఆయన. మొత్తానికి నేను డెక్కన్ క్రానికల్లో పనిచేసేటప్పుడు ఈనాడులో ఈ సంఘటనతోని నేను ఆయన్ని మొదటిసారి చూడడం, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కవర్ చేశాను. ఆ తర్వాత ఆయన ఎలక్షన్ కవర్ చేశాను నంద్యాలలో. వెంటనే కొద్ది కాలానికి బై ఎలక్షన్లో పోటీ చేశారు. ఆయన చేసి గెలిచారు, హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచారు దేశంలో. ఆ తర్వాత అడపాదడప ఆయన ప్రోగ్రామ్స్ కవర్ చేస్తుండేవాడిని. డెక్కన్ క్రానికల్లో ఆయన నంద్యాల ఎంపీ కాబట్టి అప్పుడు మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉండేవారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇద్దరు ఒకటే జిల్లా నుంచి, కర్నూలు. నేను కాంగ్రెస్ బీట్ కవర్ చేసేవాడిని, సీఎంఓ కవర్ చేసేవాడిని. సో వాళ్ళిద్దరూ పిఎం వస్తే ఆటోమేటిక్గా సీఎం వెళ్తారు. సో ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ నంద్యాల వచ్చినా, కర్నూలు వచ్చినా నేను వెళ్ళేవాడిని. ఐ యూస్ టు కవర్. అండ్ నాకు ఇంకొక అడిషనల్ డ్యూటీ ఏంటంటే ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే రిసెప్షన్ అండ్ ఫేర్వెల్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అట్ ది ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్. ఎందుకంటే అక్కడ ఆయన ఎవరితోనో ప్రైవేట్గా మాట్లాడవచ్చు, లేకపోతే పార్టీలో సమస్యలు ఉండేవాళ్ళు ఎవరన్నా చెప్పుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. యూ మే గెట్ ఎ వండర్ఫుల్ స్పైసీ పొలిటికల్ స్టోరీ. అందుకని అక్కడికి వెళుతుండేవాళ్ళం. ఆ రకంగా ఆయన రాజ్భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు అవి పెట్టేవారు. సో హీ యూస్ టు రికగ్నైజ్ మై ఫేస్. బట్ ఏ రోజు ఆయనతో మాట్లాడే ధైర్యం చేయలేదు నేను. సరే, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు వాణీదేవి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ, వారి కుటుంబంలో వివాహం వారి అమ్మాయిది అనుకుంటాను, వారి అమ్మాయిదో వారి అబ్బాయి వాణిదేవి. అది రాశాను, ఆ డీటెయిల్ కూడా రాశాను ఎవరనేది. అమ్మాయి పెళ్ళి. సో ఆ పెళ్ళికి నాకు పిలుపు వచ్చింది. మామూలుగా పిఎంఓ నుంచి ఫోన్ చేశారు, చేసి ఇట్లా యు ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద మ్యారేజ్, వెడ్డింగ్ కార్డ్ పంపిస్తున్నాం, పలానా టైంకి వెడ్డింగ్ కార్డ్ మీకు అందుతుంది, ఆఫీస్కి వచ్చి ఇస్తారని చెప్పారు. మంచిదండి అన్నాను. తర్వాత ఎవరో వచ్చారు, ఆఫీషియల్స్ ఎవరో వచ్చారు, సమ్ స్టేట్ గవర్నమెంట్ ప్రోటోకాల్ వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు, తీసుకున్నాను. తర్వాత వారి కుటుంబం నుంచి వాళ్ళు కూడా ఫోన్లు చేశారు, చేసి పర్సనల్ ఇన్విటేషన్ ఇస్తున్నాము, మేము వస్తున్నాం అని చెప్పి ఇచ్చారు వాళ్ళు.
నాకు వాళ్ళతో ఏం పరిచయం లేదు, బట్ దెన్ మొత్తానికి ఐ వాజ్ ఐడెంటిఫైడ్. సో ఇచ్చారు. నాకు డ్యూటీ కూడా అదే, ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో వెడ్డింగ్ కదా, సో 2 పనులు అయిపోతాయి. సరే, నేను మధ్యాహ్నం కుప్పస్వామి గారిని ఒక ఆయన ఉండేవారు, యుఎన్ఐకి జనరల్ మేనేజర్ ఉండేవారు ఇక్కడ, పెద్ద జర్నలిస్ట్, పాపం చనిపోయారులేండి ఆయన కూడా. కుప్పస్వామి గారు నన్ను, నువ్వు ఈ మోటార్ సైకిల్ వేసుకొని మాదాపూర్ వెళ్ళి ఎక్కడో పెట్టుకొని ఎట్లా వెళ్తావు, నాతో పాటు రా, నేను నిన్ను తాజ్ కృష్ణాకి తీసుకెళ్తాను. అప్పుడు దోస్ డేస్ ఇట్ యూస్ టు బి కాల్డ్ కృష్ణ ఒబ్రాయ్. తాజ్ కృష్ణాకి తీసుకెళ్తాను, అక్కడ నేను కొంతమందిని పరిచయం చేస్తాను, వాళ్ళతో వెళ్ళొచ్చు అన్నారు. సరే, ఆయన తీసుకెళ్ళి నాకు పరిచయం చేసింది ఇద్దరిని. తంగబాలు అని యూనియన్ మినిస్టర్, ఆయన తమిళనాడు నుంచి. కృష్ణకుమార్ అని యూనియన్ మినిస్టర్ ఫర్ డిఫెన్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్. వీళ్ళిద్దరూని పరిచయం చేశారు. సో ఈయన చెప్పేలోపే వాళ్ళు, వై డోంట్ యూ జాయిన్ అస్, మనం కలిసి వెళ్దాము, పెళ్ళికి వెళ్ళాలి, మేము పెళ్ళి, అందరూ మొత్తం దేశం అంతా వచ్చారు పెళ్ళికి. సో మేము పెళ్ళికి వెళ్ళాలి, మనం కలిసి వెళదాం, మా కార్లో వద్దురు కానీ మీరు అన్నారు. అంటే ఐ లెఫ్ట్ మై మోటార్ సైకిల్ అట్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అని చెప్పాను నేను. వైల్ కమింగ్ బ్యాక్ విల్ డ్రాప్ యూ దేర్ అండ్ కమ్ టు ది హోటల్ అన్నారు. గ్రేస్ఫుల్ ఆఫ్ దెమ్. నేను డిఫెన్స్ మినిస్టర్ కాన్వాయ్లో వెళ్ళాను మా పెళ్ళికి. అప్పుడు మాదాపూర్ ఇదంతా హడావిడి ఏం లేదు, అంత ఖాళీ ల్యాండ్స్. అక్కడెక్కడో లోపలికి ఆ వెంకటేశ్వర కాలేజ్ ఉండేది, ఈవిడిది, వాణి గారిది. అక్కడ ఆ కాలేజ్ ప్రెమిసెస్లో చేశారు వివాహం. అంతా ఫుల్ సెక్యూరిటీ కార్డన్, రకరకాల గేట్లు, ఒక్కొక్క ఏ గేట్లో నువ్వు ఎంటర్ అవ్వాలో కూడా పెళ్లి కార్డు మీద ప్రింట్ చేసి ఇచ్చారు. సో నాకు ఎక్కడో ఏదో గేట్ వచ్చింది, బట్ దెన్ నేను డిఫెన్స్ మినిస్టర్తో వెళ్ళాను కదా, ఆయన చేత సెకండ్ గేట్లో, బి గేట్లోంచి అలౌ చేశారు. అంటే ఏ గేట్లోంచి అలౌ చేసే కేటగిరీ వేరే. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు జడ్జెస్, చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఈ రేంజ్ మనుషులు, అంటే టాప్ ఇండస్ట్రియలిస్ట్, వీళ్ళ వరకే ఏ గేట్. తర్వాత మిగతా మంత్రులు, సహాయ మంత్రులు, వీళ్ళు కేంద్ర మంత్రులు, ఆ రేంజ్ వాళ్ళందరికీ బి గేట్. ఇంకా ఆ తర్వాత నుంచి రకరకాల ప్రోటోకాల్స్, మనకి GHI అంతవరకు కూడా చాలా మందికి డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. నేను దీంట్లో వెళ్ళా, ఈయన పక్కన కూర్చున్నాను. నేను డయస్ నుంచి 5వ వరుసలో కూర్చున్నాను. we were able to see big people, శరద్ పవార్, అర్జున్ సింగ్, ఇంకా రకరకాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు, మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి కాదు ఆయన, అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. సో ఇలా అందరూ కూర్చొని ఉన్నారు, వచ్చిన వాళ్ళు వస్తున్నారు, పోయిన వాళ్ళు పోతున్నారు. నరసింహారావు గారు అలా అడపదడప వెళ్ళి వాళ్ళని పలకరిస్తున్నారు. మొదటి 2 రోజుకి వెళ్తున్నారు, తర్వాత ఆయన్ని కూడా సెక్యూరిటీ వాళ్ళు రానివ్వలేదు. సో అలాంటిది ఏదో జరుగుతుండింది. ఒక కార్నర్లో, కరెక్ట్గా పెళ్లి మండపం ఇట్లా ఉన్నది, దాని పక్కన ఒక కార్నర్లో ఒక 3-సీటర్ సోఫా సెట్ వేశారు. చంద్రబాబు నాయుడు గారును మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి ఆ సోఫా సెట్ తీయించేసి ఒక 3 నీలకమల్ చైర్స్ వేశారు. ఎందుకా అనుకున్నాను, రామారావు గారికి ఆ సోఫాలోంచి లేవడం కంటే నీలకమల్ చైర్లోంచి లేవడం ఈజీ అని, అందుకోసం వేశారు. కరెక్ట్గా ఇంకా ముహూర్తానికి ఒక 5-10 నిమిషాలు టైం ఉందనగా లోపలికి ఎవరి కార్లు అలౌ చేయలేదు. ప్రధానమంత్రి గారు కూడా బయట దిగి వచ్చారు. ఒక్క కారు మండపాన్ని పక్కకి అలౌ చేశారు. ఎన్టీఆర్ అండ్ లక్ష్మీపార్వతి వాళ్ళిద్దరు దిగారు. ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళకి స్వాగతం చెప్పి తీసుకొచ్చి ఆ 3 చైర్లు వాళ్ళు ముగ్గురు ఆక్యుపై చేశారు. కూర్చున్న తర్వాత ముహూర్తం అయింది, అందరూ వచ్చారు, అక్షంతలు వేశారు, హడావిడి అయింది. మరి ఆ హడావిడిలో మరి ముఖ్యమంత్రి గారు వెళ్ళలేరు, అందుకని అక్కడే ఉన్నారు. పెద్ద ఆయన ప్రైమ్ మినిస్టర్ మాత్రం డయస్ మీదకి వెళ్ళారు. హడావిడి బీడు తగ్గిన తర్వాత ఆయనే వచ్చి మళ్ళీ ఆయన తీసుకొని వెళ్ళారు. వెంకటస్వామి గారు వీళ్ళందరూ, చంద్రబాబు గారు వీళ్ళందరూ సాయం పట్టి సెక్యూరిటీ వాళ్ళు ఆయన ఎక్కలేకపోయారు, గట్టు ఎక్కించి వెళ్ళారు. ఆయన్ని పరిచయం చేశారు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి. వాళ్ళు ఈయన కాళ్ళకి దండం పెట్టారు. ఆ ఫోటో కూడా సంపాదించి వేశాను నేను పుస్తకంలో. సో అయిన తర్వాత రామారావు గారు వెళ్ళిపోయారు, ఆయన భార్య వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరూ పీపుల్ బ్రోక్ ఫర్ డిన్నర్. అందరికీ రకరకాల, ఏ గేట్ వాళ్ళకి ఆ గేట్కి కన్వీనియంట్గా ఉండేటట్టుగా పెండాల్స్ వేశారు. ఈ A అండ్ B గేట్స్ వాళ్ళకి కళ్యాణ మండపానికి వెనక పక్క ఒక పెద్ద పెండాలు వేశారు. సో అక్కడికి వెళ్ళాం, ఈ మంత్రితో పాటు వెళ్ళాను నేను. వెళ్ళి బుఫే
తీసుకుని తింటూ నాకు ఈయన వీరప్ప మొయిలీ గారు కనిపించారు. అప్పుడు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి. సో ఆయనతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే ప్రైమ్ మినిస్టర్ గారు అలాగ అందరినీ పలకరించుకుంటూ అక్కడికి వచ్చారు. వీరప్ప మొయిలీ గారు ఆయనకు నమస్కారం పెట్టారు, వంగి నమస్కారం పెట్టారు. పార్టీ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి, వాళ్ళ నాయకుడు ఆయన. నేను కూడా ప్రైమ్ మినిస్టర్ ఎదురొచ్చేటట్టుకి ఇలా పెట్టి వంగి నమస్కారం పెట్టి, సరే అంటే తిను నాకు సార్ నా పేరు సాయిశేఖర్ అండి, నేను డెక్కన్ క్రానికల్లో పనిచేస్తాను. నాకు తెలుసయ్యా నువ్వు గుర్తున్నావయ్యా, నంద్యాల గట్రా వస్తుంటావు కదా, నాకు గుర్తున్నావు, థ్యాంక్స్ వెరీ మచ్, పెళ్ళికి వచ్చినది చాలా థ్యాంక్స్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నమస్కారం చేసి ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారు వచ్చినటువంటి ఒక అతిథుల్లో మీరు ఒక మీడియా పర్సన్ అయినప్పటికీ కూడా మీకు ఒక నమస్కారం చేసి థ్యాంక్స్ చెప్పి. సో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ ట్రెండ్ని సెట్ చేసినటువంటి ఇష్యూస్ అవన్నీ ఆ టైంలో బాగా మాట్లాడుకున్నటువంటి చర్చలోకి వచ్చినటువంటి అంశాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు మనం ఈ వికీలీక్స్లో పెట్టాలా అనే ఒక థాట్ వచ్చి ఉంటుంది కదా మీకు. వికీలీక్స్లో ఎందుకు పెట్టాలనుకున్నానంటే, ఫస్ట్ థింగ్ పెద్ద నాయకులు ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, వీళ్ళందరూ చాలా పెద్ద నాయకులు అన్నమాట, టాల్ స్టేచర్డ్ పొలిటీషియన్స్. సేమ్ డిటో విత్ కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, బిగ్ లీడర్స్. సో అండ్ కాంటెంపరీ లీడర్స్ దగ్గరికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు మీట్ ద ప్రెస్ ఆర్గనైజ్ చేస్తే మన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్కి 3 రోజుల ముందర అదృష్టవశాత్తు మొత్తానికి ప్లాన్డ్ ఆర్ అన్ప్లాన్డ్, ఐ కాంట్ డిస్కస్ దట్ ఓపెన్లీ, బట్ మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి ఆపోజిట్గా నేను కూర్చొని డిన్నర్ చేసే ఆపర్చునిటీ దొరికింది ఆ రోజు రాత్రి. ఓకే, నేను ఒక 30-40 మినిట్స్ పెద్ద జర్నలిస్టులు ఉన్నారు నా చుట్టూరాను, బట్ ఐ ఆస్క్డ్ హిమ్ మోస్ట్ క్వశ్చన్స్. ఆయన చాలా వాటికి ఆయన చాలా క్యాండిడ్గా ఏమీ ఇన్హిబిషన్స్ లేకుండా చక్కగా సమాధానాలు చెప్పారు. ఆ ప్రాసెస్లోనే నేను వారిని ఇంకో ప్రశ్న అడిగాను, సార్ వాట్ ఈజ్ యువర్ ఫిట్నెస్ మంత్ర, రోజు ఎక్సర్సైజ్ చేస్తారా అని రేవంత్ రెడ్డి గారిని అడిగాను. ఎక్సర్సైజ్ అంటే ఇంతకుముందు చేసేవాడిని, కానీ ఎక్సర్సైజ్ కాదు, ఐ లవ్ ఫుట్బాల్. సో నేను ఫుట్బాల్ ఆడేవాడిని. ఏదో అపోలో హాస్పిటల్ వాళ్ళకి ఏదో గ్రౌండ్స్ ఉన్నాయి, సో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి దే యూస్ టు పూల్ సమ్ మనీ అండ్ దాన్ని రెంట్కి తీసుకునేవాళ్ళు. రాత్రిపూట 11 నుంచి 1 వరకు ఆయన డే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన లీడర్గా ఉన్నప్పుడు, కాంగ్రెస్ లీడర్గా మాత్రమే ఉండిన కాలంలో, అంతకు ముందు కూడా ఆయన అపోలో గ్రౌండ్స్లో రాత్రిపూట ఫ్లడ్ లైట్స్ మధ్య ఈ 11 నుంచి 1 వరకు 2 hours ఫుట్బాల్ ఆడేవారు. దట్ వాజ్ హిస్ ఫిట్నెస్ సీక్రెట్. సరే అది చెప్పారు ఆయన. కరెక్ట్గా ఆన్ ద 3rd డే క్యాంపెయిన్ ఎండ్ అయిపోయింది. క్యాంపెయిన్ ఎండ్ అయిపోయిన రోజు నాడు ఆట విడుపుగా he went and played football in హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గ్రౌండ్స్లో అక్కడ ఫుట్బాల్ ఆడారు. అక్కడ ఈ ఓవర్ జెర్సీ నంబర్ 9. సో ఆయన మాట్లాడిన అంశాలు కొన్ని చొప్పిస్తూ ఫుట్బాలర్ విత్ జెర్సీ నంబర్ 9 ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అని ఒక స్టోరీ రాశాను. ఇప్పుడు ఇలాంటి అంశాలు ఇప్పుడు విత్ ది అడ్వెంట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నీ వచ్చేసిన తర్వాత, ఎక్స్ప్లోషన్ అయిపోయిన తర్వాత ఏ కంటెంట్ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళకి తెలియదు. సో మనం కంపైల్ చేసే దాంట్లో ఇలాంటి ఇష్యూస్ కొన్ని రాయాలన్న ఉత్సాహం ఉండింది నాకు. రేవంత్ రెడ్డి గారిది ఈ ఆర్టికల్ ఫుట్బాలర్ విత్ జెర్సీ నంబర్ 9, అందుకని ఐ ప్లేస్డ్ ఇట్ యాజ్ ఆర్టికల్ నంబర్ 9 ఇన్ మై బుక్. అందులో ఈ బుక్ రిలీజ్ చేసింది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు. అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ జయంతి రోజు నాడు వారింట్లో నేను ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు గెట్ మై బుక్ రిలీజ్డ్ బై చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అండ్ మీకు ఆ సెన్సిటివిటీస్ గురించి మీరు అన్నారు, దాంట్లో ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వాట్ ఈజ్ సెన్సిటివ్ అండ్ వాట్ ఈజ్ హ్యూమరస్ అండ్ వాట్ ఈజ్ పొలిటికల్. ఇప్పుడు రామారావు గారు 94లో రాజకీయాన్ని మొత్తాన్ని మళ్ళీ రివైవ్ చేసి తెలుగుదేశం ఓడిపోయి ఉన్నది 89లో, మళ్ళీ తెలుగుదేశాన్ని దాన్ని అధికారంలోకి తీసుకొచ్చే కార్యక్రమం చాలా భారీ ఎత్తున చేశారు. అండ్ బ్రహ్మాండంగా అపోజిషన్ లీడర్గా కూడా రాణించాడు ఆయన. సో ఇందులో మనం పాలిటిక్స్ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుకున్న తర్వాత మనం ఫస్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అలాగే లాస్ట్ టాపిక్ గురించి కూడా మాట్లాడుకుంటే మధ్యలో మనం అన్నిటినీ వదిలేస్తున్నాం, ఏదైతే కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, మిగతావన్నీ చదవాల్సిన అవసరం ఉంది.
యాక్షన్ కెమెరా సైలెన్స్ వెన్ మై హోప్స్ టు బీ సౌందర్యాస్ హీరో కేమ్ క్రాషింగ్. ఏంటిది ఇది? అలాంటి హోప్ పెట్టుకున్నా. మాకు అలాంటి హోప్ అంటే యాక్చువల్గా ఆ, నేను గుంటూరులో పనిచేసేటప్పుడు 99 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తరఫున ప్రజాదీవెన అని ఒక కార్యక్రమం పెట్టి దానిలో న్యూట్రల్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళందరినీ ఎలక్షన్స్లో నిలబెట్టారు చాలామందిని. ఆ ప్రాసెస్లో సినీ నిర్మాత స్టార్ ప్రొడ్యూసర్ దాదాసాహెబ్ ఫాల్కే రామానాయుడు గారు కూడా బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేశారు, చేసి గెలిచారు. ఆయన మా జిల్లా ఎంపీ కాబట్టి రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళం. సో అంత ఆయనతో పరిచయం ఉండేది, ఏదైనా మాట్లాడుతుండేవారు ఆయన. 2004 ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత ప్రచారం అయిపోయి ప్రచారానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వచ్చి ఆయన హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ మేము గుంటూరు రిటర్న్ అవ్వాలి. రిటర్న్ అయితే రామానాయుడు గారు అక్కడ నిలబడుకోండి, నువ్వు ప్రెస్ బస్ ఎక్కిస్తానంటే నేను దాంట్లో వస్తా అన్నారు. అయ్యో ఇక్కడ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్, యు ఆర్ ఎంపీ అండ్ ఆల్సో యు ఆర్ స్టార్ ప్రొడ్యూసర్, ప్లీజ్ కమ్ అండి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి నేను ఆయన పక్కన కూర్చున్నాను. కొంతసేపు మన మిత్రులు కూడా వచ్చారు, అక్కడ ఆయన ఏదో కొంతసేపు ఇంటరాక్ట్ అయ్యారు. అయ్యి ఆయన ఎలక్షన్ గురించి ఎట్లా గెలుస్తారా అంటే గెలిచేటట్లు ఏమనే విషయాన్ని దాదాపుగా చూసాక చెప్పారు. చెప్పి ఎవరు గెలిచినా మా ఇంటి వాళ్ళే గెలుస్తారు బాపట్ల నియోజకవర్గం నుంచి ఈసారి అంటే దగ్గుబాటి పురంధేశ్వర్ గారు అక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు, ఈయనేమో దగ్గుబాటి రామానాయుడు, సో వాళ్ళ ఇంటి వాళ్ళే గెలుస్తారు అనేది ఆయన ఉద్దేశం. సరే అది అయిన తర్వాత సార్ నాకు సినిమాలో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది. ఎట్ ద ఏజ్ ఆఫ్, మీ ఏజ్ ఎంత అప్పుడు? 2004 కదా, 2004 33, సరే ఇప్పటికి ఒక 20 ఏళ్ళ 33, 34. ఓకే, సో నేను ఇలాంటి ఆసక్తి ఉన్నదని చెప్పాను. చెప్తే సరే అయితే తప్పకుండా చేద్దాం, ఒక మంచి కథ తెచ్చుకో, సౌందర్యాన్ని పెట్టి తీద్దాం అన్నారు. సౌందర్యాన్ని పెట్టి తీస్తారా? అదేదో సినిమాలో బ్రహ్మానందం శ్రీదేవి నీ పక్కన హీరోయిన్ అంటే కింద పడి కొట్టుకుంటాడు చూడు మనీ సినిమాలో, ఆ టైప్లో సౌందర్యాన్ని పెట్టి తీస్తారా అడిగిన. అవునా, ఏం సౌందర్యాన్ని పెడితే ఆవిడ నాకంటే చాలా పొడుగా నన్ను. నువ్వు 16 ఏళ్ల వయసు సినిమా చూసావా? చంద్రమోహన్ కంటే శ్రీదేవి పొడుగు కదా. అట్లనే హీరోయిన్ పొడుగు పొట్టితో సంబంధం లేదయ్యా, మంచి సినిమా అయితే చాలు, మంచి కథ తెచ్చుకో, సినిమా తెద్దాం అన్నారు. దెన్ ఐ థాట్ సార్ సినిమాకి కథ తెచ్చుకోమన్నారు చూడండి, ఇది అవ్వదు, ఈ ప్రాజెక్ట్ అవ్వదు నాకు తెలుసు, ఎందుకంటే మీరు సినిమాకి కథ తెచ్చుకోమన్నారు. నేను ఎక్కడి నుంచి తెస్తాను, నేను ఐ కాంట్ రైట్ అ స్టోరీ, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి కథ తెచ్చుకోలేను. అంటే ఓ మంచి ఆర్ట్ ఫిల్మ్ తెద్దాం బాగుంటుంది, కథ తెచ్చుకో, నేను చెప్తున్నా మాట విను అన్న. నేను తెచ్చుకోలేను సార్, అందుకని ఇది షెల్వుడ్ ప్రాజెక్ట్, మీరు ఊరికే నన్ను కాసేపు సంతృప్తిపరచడానికి ఏదో చెప్పారు ఇలాగా నన్ను అంటే. కాదు నీకు సినిమా, నువ్వు పొలిటికల్ అండ్ అదర్ జర్నలిజంలో నువ్వు పెద్ద తోపై ఉండొచ్చు, సినిమా ఇండస్ట్రీ గురించి నీకు అసలు ఏం తెలీదు. సినిమా ఇండస్ట్రీలో కథలు పట్టుకొని కృష్ణానగర్లో, బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో కొన్ని వందల మంది తిరుగుతుంటారు వాళ్ళ కథలు ప్రొడ్యూసర్లకు చెప్పడానికి. కథ తెచ్చుకోవడం అస్సలు సమస్య కాదు, చాలా ఈజీ అని. ప్రొడ్యూసర్ని తెచ్చుకోవడం చాలా కష్టం. నువ్వు మంచి కథ తెచ్చుకుంటే దాన్ని ప్రొడ్యూస్ చేసేవాడు ఎవడో ఒకడు కావాలి కదా, అది ఇంపాసిబుల్, చాలా కష్టమైన అంశం. నీకు అట్లాంటిది చాలా కష్టమైంది, నీకు లడ్డులాగా దొరికిపోయింది. నేను తీస్తానని చెప్తున్నాను, నేనే ఉన్నాను, కథ ఒకటి ఎత్తుకొని రా, హీరోయిన్ ఉంది, నేను బుక్ చేస్తాను ఆవిడ్ని, నువ్వు తీసుకురా కదా అని అన్నారు. అంటే ఆయన చెప్పింది బాగుంది. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా మీరు గెలిచినా ఓడిపోయినా నేను పర్సూ చేస్తాను సార్ దీన్ని అన్న. తప్పకుండా చేద్దాం, నీకు మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, తప్పకుండా చేద్దాం అన్నారు ఆయన. ఎలక్షన్స్లో కరీంనగర్లో ప్రచారం చేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో ఆవిడ సౌందర్య చనిపోయారు. దట్ ఈస్ హౌ మై డ్రీమ్ ఆఫ్ యాక్టింగ్ విత్ హర్ కేమ్ క్రాషింగ్. ఇంకా తర్వాత మళ్ళీ యాక్ట్ చేయాలి ఆలోచనలు. బట్ ఒక బుక్ అయితే తీసుకొచ్చారు, విట్టి లీక్స్ అనేది. ఇంకా మీ జర్నలిజం ఈ జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒక సిరీస్ అనేది ఇంకోటి ఉంటుంది కదా విట్టి లీక్స్లో. నేను ఇంకా దాని గురించి ప్లాన్ చేయలేదు, నేను ఐఎమ్ ప్లానింగ్ సమ్ అదర్ బుక్ అనమాట, విచ్ ఈస్ అవే ఫ్రమ్ జర్నలిజం, సంథింగ్ ఆన్ లైఫ్. ఇంకా నేనేమి దానికి కాంక్రటైజ్ చేసుకోలేదు. బట్ ఇట్ ఈస్ ఈజీ టు బ్రింగ్ ఎ సెకండ్ బుక్ ఆల్సో. సో చూద్దాం సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉంటే అట్లా, దాన్ని బట్టి, పరిస్థితులను బట్టి.
సో 37 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో 40 ఆర్టికల్స్తో ఇది వచ్చింది. ఎక్కడ దొరుకుతుంది? అమెజాన్లో దొరుకుతుందండి, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, ఈ వైట్ ఫాల్కన్ అనే వాళ్ళ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. బట్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో విట్టి లీక్స్ అని కొడితే దొరుకుతుంది. ఎస్ సాయి శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. విటీ లీక్స్లో ఫన్ సైడ్ కావచ్చు, ఒక లైటర్ మూమెంట్స్ కావచ్చు, హ్యూమర్, సెన్సిటివ్, సీరియస్ అంశాలన్నీ చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా అందించినందుకు ఎట్ ద సేమ్ టైం ఒక ఫైన్ లైన్ అనేది ఉంటుంది, దాన్ని ఎక్కడ క్రాస్ చేయకుండా. యూజువల్గా జర్నలిస్టులు దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారో మీలో ఉన్నటువంటి ఆథర్ కూడా ఆ ఫైన్ లైన్ని మెయింటైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈ బుక్ని మీరు తీసుకొచ్చినందుకు. అండ్ we will be waiting for the second book also. Thank Wait you. చేస్తూ ఉంటాం. Thank you Thank you so very much. much. Thank Best you. wishes to you only. Thank you. Thank you.